జ్యోతి ప్రసన్న టిప్స్. ఈరోజు మనము ఇంట్లోనే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నువ్వులు 1 కప్పు తీసుకుందాము, బెల్లం 1 కప్పు, కొద్దిగా నెయ్యి, ఇలా ఈ మూడింటిని తీసుకోండి. ఇలా పొట్టు తీసిన తెల్ల నువ్వుల్ని తీసుకోండి. బెల్లము, నెయ్యి. నువ్వుల లడ్డు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజు ఒక నువ్వుల లడ్డు తిన్నట్లయితే మనకి కాల్షియము బాగుంటుంది. ఇలా బెల్లం తురుము తీసుకోండి. చక్కగా ఈ మూడింటితో చేసుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 1 కప్పు నువ్వులు పోసుకుందాం. అందులో ఇలా నువ్వులు వేసుకొని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని దోరగా వేయించుకోవాలి. వేగినట్లయితే నువ్వులు చిటపటలాడి చూడండి, దోరగా వేగిపోతున్నాయి నువ్వులు. మీరు స్టవ్ ఎక్కువగా పెట్టినట్టయితే మాడిపోతాయి. ఇలా రెడీ అయిపోయాయి, వేయించి పక్కన పెట్టుకున్నాము. అదే గిన్నెలో కప్పు బెల్లం వేసుకొని మనము 1/2 కప్పు వాటర్ పోసుకుందాము. ఇలా 1/2 కప్పు వాటర్ని బెల్లంలో పోసుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ముందుగా బెల్లాన్ని ఇలా కరగబెట్టుకొని, కరిగిపోయింది బెల్లము. ఈ బెల్లం సిరప్ని మనం వడపోసుకుందాం. ఇందులో నాలుకలు లాంటివి ఏమో పోతాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలో మనము పెట్టుకుందాం. ఇలా చూడండి, ఇలా వడకట్టుకున్న తర్వాత అదే గిన్నెలో ఆ బెల్లం సిరప్ని పోసుకొని మనం పాకం రెడీ చేసుకుందాం. ఇలా పోసుకొని పాకం రెడీ చేసుకుందాము. పాకము బాగా ముదరకుండా చూసుకోవాలి. ముదిరినట్లయితే ముదురు పాకం లడ్డు రాదు, మనకి గట్టిపడిపోతుంది. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి రాసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని మనం ఆ పాకం రెడీ చేసుకుందాం. ఇలా చూడండి, ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. దానిలో కొద్దిగా ఈ బెల్లం పాకం వచ్చిందో లేదో వేసుకొని చూసుకుందాం. ఇలా చూడండి, దగ్గరికి మనకి ఉండలాగా వచ్చేస్తుంది కదా పాకం. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ వేయించి పక్కన పెట్టుకున్న నువ్వుల్ని ఈ బెల్లం పాకంలో పోసుకుందాం. ఇలా నువ్వులు వేసేసుకొని మనము కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముందుగానే మనం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ప్లేటు, ఆ ప్లేట్లో వేసుకుందాం. దీన్ని ఇలా కలిపేసుకొని చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఈ ప్లేట్లో వేసుకుందాం. ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి చేతికి రాసుకొని లడ్డూలు తయారు చేసుకుందాం. ఇలా చూడండి, ఇలా అయినా లడ్డు తయారు చేసుకోవచ్చు. లేదా ఈ మిశ్రమాన్ని మనము మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. నువ్వుల లడ్డు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని అదే ప్లేట్లో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని సున్నుండలు ఎలా చేసుకుంటామో మనము అలా చేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో బెల్లం పాకం ఉంది కాబట్టి కొద్దిగా పడుతుంది, నెయ్యి ఎక్కువగా పట్టదు. చూడండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా లడ్డూలన్నీ చుట్టుకొని మీరు ప్లేట్లో పెట్టుకోండి. ఇంట్లోనే ఈజీగా నువ్వుల లడ్డు తయారు చేసుకోవచ్చు. నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలా అన్నింటినీ కూడా 1 బై 1 రెడీ చేసుకొని మీరు ఒక ప్లేట్లో పెట్టుకొని
చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాం. చూసారు కదా, ముందుగా పాకం పట్టుకొని ఇలా చేసుకున్నాము. తర్వాత మనకి లడ్డు మెత్తగా కావాలి అని అంటే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని, ఇలా పౌడర్ చేసుకున్నట్టయితే నెయ్యి ఎక్కువగా పడుతుంది మనకి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా ఇంట్లో నువ్వుల లడ్డూని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.